అండ్ జంధ్యాల గారి టాపిక్ వచ్చింది. అద్భుతమైన డైరెక్టర్. ఆయనలో మీరు దగ్గర నుంచి ఎంత పనిచేశారు, చాలా సినిమాలు పనిచేశారు. జంధ్యాల గారిలో చూసిన ప్రత్యేకత ఏంటి మీరు ఆయనలో? ఒక్క మాటలో చెప్పాలంటే జంధ్యాల గారితో నా అసోసియేషను ఆయనతో నా ఫస్ట్ ముద్దమందారం సినిమాతో మొదలైందండి. అక్కడి నుంచి నాలో చాలా మార్పు వచ్చిందండి. నేను అంతకుముందు చాలా కొంచెం రఫ్గాను చాలా రాగా ఉండేవాడిని. ఆయన సావాసంతో చాలా ఫిల్టర్ అయ్యానండి నేను. సార్ ఏ రకంగా ఫిల్టరేషన్? ఏ రకంగా అంటే అండి, జీవితంలో ఫస్ట్ కొన్ని తెలియకపోతే మనం అలాగే ఉంటామండి. ఆయన ద్వారా చాలా తెలుసుకున్నాను నేను. ఆయనకి కత్తికి 2 సైడ్లు పొదును ఉంటుందనే అటువంటి వ్యక్తి అండి ఆయన. శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం అట్లాంటి గొప్ప సినిమాలు, మన ఆనంద భైరవి, దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ రాయగలడు. అడవిరాముడు, వేటగాడు ఇటువంటి సినిమాలు రాయగలడు. అట్లాగా ఆయనలో అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి. అంత విద్వత్తు ఉన్న మనిషి. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆయనతో గడపటంతో ఆయన చెప్పేవి కానీ సినిమా ఇదనే కాకుండా అదర్ టైంలో కూడా కొన్ని పురాణాల గురించి కానీ ఆయన ద్వారా నేను ఎంతోమందిని కలిశాను అనమాట, గొప్ప గొప్ప రచయితల్ని. సో అలాగా ఎంతో ఆయన అంటే మహాగౌరవం నాకు. ఎంత క్లోజ్ ఫ్రెండో అంత. ఈ మధ్యనే వాళ్ళ డాటర్ నిశ్చితార్థం జరిగింది. మళ్ళీ వాళ్ళ మిసెస్ని కలవటం అంటే రెగ్యులర్గా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. వాళ్ళ మిసెస్, నా వైఫ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సార్ మీరు అన్నట్టుగా కొంతమంది 360 డిగ్రీస్ని చూపిస్తారు జీవితంలో. మనం ఒక కోణంలో ఉంటే ఇవి కాదు, ఇంకా కోణాలు ఉన్నాయి అనేది. ఐ థింక్ జంధ్యాల గారు మీకు ఆ పరిపూర్ణత్వాన్ని పరిచయం చేసిన వ్యక్తి. నేను ఎప్పుడు మర్చిపోలేనటువంటి వ్యక్తి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.